చట్టాలను చుట్టాలుగా వాడుకుంటున్న పలువురు తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారిలోకి తెచ్చుకునేందుకు కొందరు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా పోక్సో వంటి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్స్ ఆశించి ఇలాంటివి చేయొద్దని సూచించింది. ఇటీవల యూపీకి చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైనటువంటి పలు క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు భర్తపైన కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైన మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. వైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న అతి దారుణమైన ధోరణి గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. తండ్రి ఒక మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఎక్కువ భరణను డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావడానికి ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్న తండ్రిపైన అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటి వారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోట్ల విలువైన సమయం వృధా అవటమే కాకుండా న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించరాదని కూడా ధర్మాసనం సూచించింది.